తండ్రి చావుతో రాజకీయం అయిపోయింది, బాబాయ్ చావుతో రాజకీయం అది అయిపోయింది, కోడికత్తి డ్రామాతో రాజకీయం అది అయిపోయింది, ఆఖరికి చిన్న గొలకరాయితో కూడా రాజకీయం చేసావు అది అయిపోయింది. ఇది సరిపోదు అన్నట్టుగా మొన్న రీసెంట్గా సిద్ధం సభలో సీఎం హోదాలో ఉన్న నువ్వు సొంత చెల్లి చీర గురించి రాజకీయం చేసావు. అసలు నువ్వు అన్నవా పక్కన పెడితే నువ్వు మనిషివేనా అని చెప్పి పబ్లిక్ అంతా మాట్లాడుకునేలా చేసావు. ఇంత దిగజారిపోవాలా? మళ్ళీ మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవాలంటే ఇంత దిగజారిపోవాలా? సొంత తండ్రిని, తల్లిని, చెల్లిని, నీ బాబాయ్ కూతుర్ని ఎవరిని వదిలిపెట్టకుండా నీ చేతిలో మీడియా, సోషల్ మీడియా ఉన్నాయి కాబట్టి పిచ్చి పిచ్చిగా వాళ్ళ గురించి రాతలు కోతలు చేయిస్తావా? చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక నిండు అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేల చేత భువనేశ్వరి గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బొద్దు చల్లించావు. సిగ్గుందా? ఏమైంది? రాష్ట్రం అంతా నీ మొహం మీద గాండించి ఉమ్మేసినాయి. ఏంటి ఇంత దిక్కుమాల పార్టీ, అంత దిక్కుమాల లీడర్లా మీరు